బాప్తిసం తీసుకునే బిడ్డ చుట్టూ నీ భద్రతను దయచేయండి. సాతాను ఎప్పుడు నిందుదిరాని గట్టి చూసుకోవాలి ఎదురు చూస్తుంది ప్రభువా. సాతాను దూరపరచండి నా తండ్రి. సాతాను మార్గంలోని నా తండ్రి ఎటువంటి ఆటంకం లేకోకుండా ప్రభువా అయ్యా ముందుకు జయప్రదంగా నడిపించండి నా తండ్రి. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ప్రభువా బిడ్డకు మీరే తోడుగా ఉండండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆరోగ్యకరమైన జీవితాన్ని దయచేయండి. ఎక్కడ నేను బాప్తిసం తీసుకోవడం వల్ల నాకు ఇలా జరిగింది అనే మాట రాకూడదు. అంతా నీకే నా తండ్రి, అంతా నీకే నా తండ్రి. అయ్యా నాయన మా పెరట్లో నాటుకున్న ఒక మొక్క నా తండ్రి అయ్యా నెలకి 2 నెలలకి పువ్వులు కాయలు లేకపోతే మేము ఎంతో బాధపడతాము. సంవత్సరాలుగా నాటిన మమ్మల్ని ప్రభువా ఎటువంటి ఫలాలు లేకోకుండా ప్రభువా నాయన ఇంకొక సంవత్సరం కూడా నువ్వు ఎంతో ఆశతో మా వైపు చూస్తున్న విధానాలు బట్టి అయ్యా మమ్మల్ని క్షమించండి. మీరు మంచి ఫలాలు మీకు ఇచ్చడానికి సహాయం చేయండి. యేసయ్యా నీకు వందనములు అందరికీ ప్రత్యేక బట్టి నీకు స్తోత్రములు నాయన. అయ్యా బాప్తిసాల కొరకు ఏర్పాటు చేసిన ఉపవాసాలను బట్టి నీకు స్తోత్రములు అయ్యా నాయన. ఈ విధంగా అనుకోని రీతిగా సంపూర్ణ రాత్రి ప్రార్థనగా నడిపించిన జయకరమైన ఘనత ప్రభువా నీకే నా తండ్రి. అయ్యా నాయన మరి రెండో అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా సంఘములో నా తండ్రి ప్రభువా నాయన గర్భఫలం లేని బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా. వారి శాలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. విజయాన్ని సుధాన్ని బట్టి నీకు స్తోత్రములు అయ్యా. బిడ్డని అతన్ని తమ యొక్క గర్భఫలాలను ఎత్తుకొని నీ యొక్క సన్నిధిలో సాక్షి బిడ్డగా నిలబెట్టారు అయ్యా. బిడ్డ తనని కాచి కన్నీటి ప్రార్థన జ్ఞాపకం ఆత్మీయంగా నా ప్రార్థన జ్ఞాపకం నా బిడ్డ యొక్క విజయమే నా విజయం కదా అయ్యా నాయన. వేదనకి ఈ సంవత్సరం బిడ్డ నా తండ్రి నీ సాక్షి బిడ్డగా నీ సన్నిధిలో అదేవిధంగా నా తండ్రి ప్రత్యేక బిడ్డ మోకరించి ఆయా పోరాడాలని ప్రభువా మోకరించలేని బలహీనత స్థితిలో ఉన్నాము నా తండ్రి. మోకాళ్ళ నొప్పులను జ్ఞాపకం చేసుకున్నాము నామములో స్వస్థపరచండి నా తండ్రి. ఎటువంటి ఉద్యోగ సంబంధ వ్యాధులు నా తండ్రి, ఎటువంటి అనారోగ్య సంబంధ వ్యాధులు ప్రభువా బిడ్డలో ఉంటే అయా వాటన్నిటిని తీసివేయాలి. సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని నీ యొక్క కంచెలు అయ్యా నాయన. సంఘంలో ప్రభువాన్ని ఎవరైతే బిడ్డ నా తండ్రి అయా వివాహం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా నాయన. ఎవరి తల్లులైతే ప్రభువా నాయన తమ యొక్క బిడ్డ వివాహం చేయాలని ఎదురు చూస్తున్నారు ప్రభువా వారి జీవితాలు శుభ దినాలు దయచేయండి అయ్యా నాయన. మరి జ్ఞాపకం సంఘంలో ప్రభువా ఎవరైతే నా తండ్రి చనిపోయిన తల్లి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. వృద్ధాప్యం ముందు వారితో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. మరి ఎన్నో విజ్ఞాపన చేసి అయ్యా ఎంత గొప్ప ప్రార్థన అంటే ఈ రీతిగా ప్రార్థన చేయగలదా, ఈ రీతిగా నీ ముందు మనములు చేయగలదా అని ఎంతో ఆశ్చర్యంగా గురైపోయాం. అటువంటి ప్రభువా నాయన మనవులు ప్రభువా నీవు నమ్మి ఉన్నామని ప్రభువా నాయన నువ్వు దయచేసి ఉన్నామని మేము నమ్ముచున్నాం. ఏ విధ ప్రార్థన దోసులేదు, ఏ విధ ప్రార్థన దోసులేదు అయ్యా. ఏదైనా మర్చిపోయి ఉంటే ప్రభావం క్షమించండి. ఆ మనులు మాకు దయచేయండి అయ్యా నాయన. మరి రేపు జరగబోయే కార్యక్రమం వాతావరణాన్ని అనుకూలపరచండి, సేవకులను మీరు కొట్టండి, పరిశుభ్రపరచండి. వారికి నైనా మార్గాన్ని మీరే దయచేయండి అయ్యా. సంఘ బిడ్డలే మీరు కూడా అయ్యా. రేపు బాప్తిసం కార్యక్రమాలు తీసుకున్న తర్వాత అయినప్పుడు అయ్యా పరివర్తన పెడుతున్న లేవనెత్తునైనా అయ్యా తర్వాత మరి సమయాన్ని మాకు నైనా ఎందుకంటే ప్రభావం మంచి వ్యవసాయకుడు ఉన్నారు తండ్రి. మంచి ఫలాలు ఇచ్చే వరకు మా కోసం చూస్తా ఉంటాము. మమ్మల్ని నరికి అగ్నిలో పారవేయడం నీకు ఇష్టం లేదు అయ్యా. నీకు వందనములు అయ్యా. ఈ రీతిగా నా తండ్రి సంఘంలో ఉన్న బిడ్డలందరూ పడకల మీద ఉండే గొప్ప మేము మాత్రం నీ సన్నిధిలో వాకరించి కన్నీరు కారుస్తూ అడుగుచున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనోధైర్యాన్ని దయచేయండి, శారీరక బలాన్ని దయచేయండి అయ్యా నాయన.
మమ్మల్ని బట్టి నీకు స్తోత్రములు. యేసయ్యా నీకు వందనములు. శక్తి లేని వారు నా తండ్రి, బలహీనులు నా తండ్రి. అయ్యా నాయన మేము మనుషులు కానీ నీకు మమ్మల్ని ఎంతగానో బలపరిచి అయ్యా నీ సేవకుల్ని పట్టుకొని ప్రభువా ఇంతవరకు తీసుకొచ్చి నా తండ్రి బలముగా వాక్యం ప్రభువా నాయ పరిచయం చేసి బలముగా ప్రార్థన ఆరాధన జరిపించిన విధానాన్ని బట్టి నీకే నీకే నీకు నడిపించకపోతే మేము రాగలుగుతామా, నువ్వు చేయించకపోతే మేము చేయగలుగుతామా? కేవలం నీ నడిపింపే అంతా నీకే చెల్లాలి. వారి కుటుంబాలను మీరే ప్రభువానైనా అయ్యా వారి వారి ద్వారా ప్రభు యొక్క సేవ ప్రభువానైనా అయ్యా నన్ను విస్తారంగా జరుగుతున్న సహాయం అయ్యా నాయన యొక్క ఆరాధన అయిపోయిన తర్వాత ప్రభు మళ్ళా తిరిగి మా గృహాలకు వెళ్ళినంత వరకు ప్రభు అయ్యా నాయన యొక్క దేవతని మాకు తోడుగా ఉంచు, మీకు కూడా భద్రపరచు అడిగి ప్రార్థించి వెళ్ళి